హలో నేను విశేషరావు. ఈ న్యూస్ని మీరు జాగ్రత్తగా వినండి. మీరు మీ వాహనానికి పెట్రోల్ వాడుతున్నట్టయితే కనుక ఖచ్చితంగా వినాల్సిందే. కార్ అయినా, మోటార్ బైక్ అయినా, ఏదైనా సరే రాబోయే రోజుల్లో అది చెడిపోవటం ఖాయం. అది పనికి రాకుండా పోవటం ఖాయం. ఎందుకు అని అంటే కేంద్ర ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయాలు, వివాదాస్పదమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇథనాల్ పెట్రోల్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు E20 పెట్రోల్ అంటే బ్లెండెడ్ పెట్రోల్ అంటే మిశ్రమ పెట్రోల్ అందిస్తుంది. మిశ్రమ ఇంధనాన్ని అందిస్తుంది. మిశ్రమ పెట్రోల్ అంటే 20% ఇథనాల్ ఉంటుంది, మిగతాది పెట్రోల్ ఉంటుంది. ఇప్పుడు మనం అది వాడుతున్నాం. ఆ కారణం చేత ఇప్పటికే చాలా కార్లు అలాగే బైకులు రిపేర్లు వస్తూ ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో E25, E27, E85, E100 ఇథనాల్ని ప్రవేశపెట్టబోతుంది కేంద్రం. పైగా ఇప్పుడు తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ రకరకాల ఇథనాల్ పెట్రోల్కి ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. ఎక్సైజ్ సుంకాన్ని తొలగించి తక్కువ రేటుకి ఇథనాల్ని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో. అంటే తక్కువ రేటు కంటే మీరేదో 30 రూపాయలు 40 రూపాయలకు ఇథనాల్ లీటర్ ఇస్తారని చెప్పి అనుకోవద్దు. 80 రూపాయలు అని చెప్పి చెప్తున్నారు. అంటే E100 ఇథనాల్, E100కి సంబంధించినటువంటి దాన్ని 80 రూపీస్కి ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడున్నటువంటి వాహనాలు 100% పనిచేయవు. ఎందుకు? ఫ్లెక్సీ ఫ్యూయల్ అనుగుణంగా ఇప్పుడున్నటువంటి కంపెనీలు తయారు చేయాలి. ఈ కంపెనీలు ఫ్లెక్సీ ఫ్యూయల్ అనుగుణంగా డిజైన్ చేయాలి ఇంజన్స్ని. ఇటీవల కాలంలోనే మారుతి సంస్థ వ్యాగనార్ని విడుదల చేస్తుంది, ఫ్లెక్సీ ఫ్యూయల్ వ్యాగనార్. అది E100 పెట్రోల్ని వాడినా ఇబ్బంది ఏం లేదు. అయితే ఇప్పుడు డిజైన్ చేసినటువంటి ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి వాహనాలు, పెట్రోల్ వాడేటువంటి వాహనాలు, అది కార్లు కానీ లేదంటే మోటార్ బైకులు కానీ లేదా ఏ ఇతర వాహనం కానీ, పెట్రోల్ వాడేటువంటి ఏ ఇతర వాహనం అయినా సరే 100% పెట్రోల్ తోటి నడుస్తాయి. ఇప్పుడు E20 పెట్రోల్ అనివార్యంగా వాడాల్సి వస్తుంది. ఆ కారణం చేత మీకు మైలేజ్ తగ్గుతుంది, పికప్ తగ్గుతుంది, మీ వెహికల్కి లైఫ్ తగ్గుతుంది. మరి దీనికి బాధ్యులు ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం. రాబోయే రోజుల్లో E25, E27, E85, E100 అంటుంది. రాబోయే రోజుల్లో మీరు E30 పెట్రోల్ని ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి వాహనాలకి వాడేలాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దానికి ఏం చెప్తుంది? కాలుష్యం తగ్గుతుంది, మనకి అంతర్జాతీయ మార్కెట్లో ఫ్యూయల్ దొరకట్లేదు కాబట్టి ఇథనాల్ని మేము కలిపి ఇస్తున్నాము అని చెప్పి చెబుతుంది. ఆ వారం రేటు తగ్గిస్తారంటే రేటు తగ్గించట్లా. E30 పెట్రోల్ని వాడితే ఇప్పటికే E20 తోటే వాహనాలు చెడిపోతున్నాయి. E30 పెట్రోల్ని నెక్స్ట్ మంత్ నుంచి ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత E85, ఆ తర్వాత ఫ్లెక్సీ ఫ్యూయల్తో నడిచేటువంటి వాహనాలకు ఇప్పుడు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక మార్గాన్ని సుగమం చేస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాహనాలు అన్నీ షెడ్కే, మీ వాహనాలన్నీ పనికిరావు. ఇక రాబోయే రోజుల్లో మీ వాహనాలు ఒక 2-3 సంవత్సరాల్లో మీ వాహనాలను మార్చుకోకపోతే కనుక, ఫ్లెక్సీ ఫ్యూయల్కి అనుగుణంగా మార్చుకోకపోతే, మార్చుకునే అవకాశం లేదు ఇప్పుడు ఉండేటువంటి వెహికల్స్ని. కొత్త వెహికల్ ఫ్లెక్సీ ఫ్యూయల్కి అనుగుణంగా డిజైన్ చేసినటువంటి వాహనాలని మీరు కొనుగోలు చేయాల్సిందే, కార్లు కానీ బైకులు కానీ, లేదంటే పనిచేయవు. రాబోయే రోజుల్లో మొత్తం E100 పెట్రోల్ని అందించబోతున్నారు, ఇథనాల్ని. లేదా E18కి E85కి సపోర్ట్ చేయవు, E30కి కూడా సపోర్ట్ చేయవు, E20కి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాయి కానీ రిపేర్లు వస్తున్నాయి వెహికల్స్. ఇలాంటి పరిస్థితుల్లో ఇథనాల్ బంకులను పెట్టేసి, ఇథనాల్ అవుట్లెట్లను పెట్టేసి మేము ఇథనాల్ని అమ్ముతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఈ కుట్ర వెనుక ఈ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అలాగే కేంద్ర ప్రభుత్వం కలిసి ఆడుతున్నటువంటి ఒక పెద్ద డ్రామానా, లేదంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లెక్సీ ఫ్యూయల్ వాహనాలు కొనుక్కోమని చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు ఫ్లెక్సీ ఫ్యూయల్ వాహనాలు కొనుక్కోవాలంటే ఉన్న వాహనానికి సంబంధించినటువంటి 1,00,000, 10,00,000, 20,00,000 పెట్టి కొంటారు కదా. మరి కొన్నటువంటి వాళ్ళు ఏమైపోవాలి? దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఆల్టర్నేటివ్ చూపించకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫ్లెక్సీ ఫ్యూయల్కి వెళ్ళిపోండి అని చెప్తుంది.
లేదంటే ఇథనాల్ ఇప్పుడు ఉన్నట్టు వాహనాలకి సపోర్ట్ చేయవని అంటున్నారు. ఇది పెట్రోల్ వాహనాల కథ. ఇక డీజిల్ వాహనాలకు సంబంధించి ఇక్కడేమో ఇథనాల్ అంటే డీజిల్లో మిథనాల్ కలిపి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మీ వాహనాల మీద సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది. మీ వాహనాలు షెడ్డుకి పోవటం ఖాయం, చెడిపోవటం ఖాయం, రిపేర్లు రావటం ఖాయం, మైలేజ్ రాకపోవటం, అలాగే పికప్ లేకపోవటం, ఇవన్నీ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం వాహనదారులను దోచుకుంటున్నటువంటి ఒక ప్రక్రియగా చాలామంది భావిస్తున్నారు. మరి దీనికి ఏం చేయాలి అనే దాని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.